సో, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికంటే చాలామంది నాకు చెప్పారనమాట. లైక్ ఇంటర్న్‌షిప్స్ వస్తే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దానికి పెద్ద స్కిల్ అవసరం లేదు. ఇంటర్న్‌షిప్ ఈజీగానే షార్ట్ లిస్ట్ చేస్తారు. బట్ అయినా కూడా నాదెప్పుడు ఇంటర్న్‌షిప్స్‌కి షార్ట్ లిస్ట్ అవ్వలేదనమాట రెజ్యూమ్ నాది. దాని తర్వాత అప్పుడు నేను లైక్ గూగుల్, లైక్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్‌లో ప్లేస్ అవ్వాలి అని అనుకునేదాన్ని. తర్వాత నేను ఫైనల్లీ ల్యాండ్ అయింది కూడా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని తెలిసాక Vinted. యాహ్! సో, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. It is also now with these skills మీరు అసలు ఏమేం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు? వాట్ ప్రాజెక్ట్ హెల్ప్డ్ యూ టు గెట్ ఎ జాబ్ ఇన్ స్విగ్గీ? నేను అంటే చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను. ఎక్స్‌క్లూడింగ్ మినీ ప్రాజెక్ట్స్ నేను 10+ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైతే మినీ ప్రాజెక్ట్స్ చేశానో నువ్వు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ప్రాసెస్కి వస్తే వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే హావ్ ఆస్క్డ్ అండ్ యాక్చువల్లీ ఫస్ట్ రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వాల్సిందే జాబ్‌కైనా. సో, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యాక ఈరోజు మనతో ఈ పాడ్కాస్ట్లో ఉన్నది హర్షిత. ఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ డేటా అనలిస్ట్ సెర్చ్ ఆపరేషన్స్ అనొచ్చు అట్ స్విగ్గీ. రైట్, అంటే మనలాగానే బ్యాచిలర్ డిగ్రీ చేసుకొని అంటే బీఎస్సీ చేశారనమాట ఇన్ స్టాటిస్టిక్స్ ఇన్ నర్సాపూర్లో ఒక కాలేజ్లో. అండ్ ఫ్రమ్ దేర్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ డీప్ టెక్నికల్ స్కిల్స్ ఏం లేకుండా అక్కడ నుంచి ఎన్నో ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేసుకొని ఏం ఇంటర్న్షిప్స్లో సక్సెస్ రాక రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో తెలియక యూట్యూబ్లో ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని ఏదైతే ట్రై చేసి ఫైనల్గా అసలు అర్థం అవ్వక స్టక్ అయిపోయి రైట్ ఇంకా నాన్ టెక్నికల్ వైపు ఒక దానిలోకి వెళ్ళిపోయి దాని తర్వాత ఇంకా టెక్నికల్ వైపు ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి టెక్నికల్ సైడ్ కష్టపడి స్కిల్స్ నేర్చుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు ఒక డేటా అనలిస్ట్ ఒక పెద్ద కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ లైక్ స్విగ్గీలో వెళ్ళాలి అంటే మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి అనేవన్నీ కూడా ఈరోజు ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేస్తాం అనమాట. డేటా అనలిస్ట్ గురించి ఎన్నో పాడ్కాస్ట్లో డిస్కస్ చేశాం, కానీ అసలు ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తే మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు అనేవన్నీ కూడా మీకు ఈరోజు ఈ పాడ్కాస్ట్లో క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ ఇంట్రడ్యూస్ హర్షిత గారు. హాయ్ హర్షిత గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్క పాడ్కాస్ట్ని మన ఫెయిల్యూర్స్తో స్టార్ట్ చేస్తాను అనమాట బేసిక్గా. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్స్ లేదా ఎక్స్పీరియన్స్ అవి చెప్పుకుంటే వాళ్ళందరూ రిలేట్ అవుతారని చెప్పి. సో ఫస్ట్ మీ ఫెయిల్యూర్స్, మీ జర్నీ, మీ కాలేజ్ లైఫ్ లేదా మీ కోడింగ్ లైఫ్, మీ కోడింగ్ జర్నీ మొత్తం అంతా కూడా మనతో షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఓవర్ టు యూ. ఓకే. హాయ్ స్వరూప్. ఐయామ్ హర్షిత. నేను వచ్చేసరికి ప్రెజెంట్ భీమవరంలో ఉంటున్నాము ఫ్యామిలీతో. అండ్ సో, నేను ఫస్ట్ డిగ్రీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేశా. సో, ఆ టైంలో కొన్ని కోడింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ కొన్ని నాన్ కోడింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాను. సో, అప్పుడు మాకు ప్లేస్‌మెంట్స్ చాలా తక్కువ ఉండేవి. లైక్ బాండ్ రిలేటెడ్ జాబ్స్ ఇలాంటి ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ మాకు వచ్చాయి. సో, మేము అవన్నీ అటెండ్ అయ్యాం. బట్ 3 ఇయర్స్ ఆఫ్ బాండ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జాయిన్ అని చెప్పి నేను తర్వాత ఆలోచించాను. సో, కోడింగ్ నేర్చుకోవాలి కంప్లీట్‌గా ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని. అప్పుడు నేను చాలా ఇంటర్న్‌షిప్స్ అవి కి అప్లై చేయడానికి కూడా చాలా ట్రై చేశాను. ఇంటర్న్‌షిప్స్ జాయిన్ అవ్వడానికి. బట్ అప్పుడు నా రెజ్యూమ్ అంతా స్టాండ్ ఔట్ అవ్వలేదు. నేను చాలా సార్లు చాలా ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేశాను ఫర్ గెయినింగ్ ఎక్స్‌పీరియన్స్. బట్ నావి ఎప్పుడూ ఇంటర్న్‌షిప్స్‌కి షార్ట్ లిస్ట్ అవ్వలేదు. చాలా లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఐ హావ్ ట్రైడ్ టు అప్లై ఫర్ ఇంటర్న్‌షిప్స్ అండ్ దెన్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ సమ్ క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ ఏడబ్ల్యూఎస్. సో, నేను ఏడబ్ల్యూఎస్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. అండ్ దెన్ నాకు తర్వాత మెల్లిగా తెలియడం స్టార్ట్ అయింది నాకు స్టాటిస్టిక్స్ ఇంట్రెస్ట్ అని. సో, దాంట్లో ఎలా అయినా నేను కోడింగ్ సైడ్ వెళ్ళాలి అని దాంట్లో స్టాటిస్టిక్స్ పరంగా నాకు సూటబుల్ అయ్యే ఫీల్డ్‌ని నేను చూజ్ చేసుకోవాలనుకున్నాను. సో, ఆ టైంలో నేను డేటా సైన్స్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కాబట్టి ఆ ఫీల్డ్ వైపు వెళ్దామా అని ఆలోచించా. సో, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికంటే చాలామంది నాకు చెప్పారనమాట. లైక్ ఇంటర్న్‌షిప్స్ వస్తే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. దానికి పెద్ద స్కిల్ అవసరం లేదు. ఇంటర్న్‌షిప్ ఈజీగానే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్న్‌షిప్స్ అంటే మనకి స్కిల్ గెయిన్ చేసుకోవడానికే కాబట్టి స్కిల్స్ లేకపోయినా కూడా ఇంటర్న్‌షిప్స్ వస్తాయని చెప్పారు. బట్ అయినా కూడా నాది ఎప్పుడు ఇంటర్న్‌షిప్స్‌కి షార్ట్ లిస్ట్ అవ్వలేదనమాట రెజ్యూమ్ నాది. సో, దెన్ అప్పుడు మా ఫ్రెండ్ ఎప్పుడైతే నాకు ఒక ఇన్‌స్టిట్యూట్ సజెస్ట్ చేసిందో నేను ఆ ఇన్‌స్టిట్యూట్‌లో
అసలేంటి అని నేను ఎక్స్‌ప్లోర్ చేసి దాని తర్వాత ఇది నాకు సూటబుల్ అని చెప్పి నేను ఆహ్, ఓడెన్ స్కూల్ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయ్యాను. అండ్ అక్కడ నేను స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకొని తర్వాత నా రెజ్యూమ్‌ని నేను బిల్డప్ చేసుకున్నా. అండ్ అప్పుడు మై రెజ్యూమ్ వాస్ షార్ట్ లిస్టెడ్ ఇన్ స్విగ్గీ. అండ్ దెన్ ఐ హావ్ క్వాలిఫైడ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అండ్ ఫైనల్లీ నేను స్విగ్గీ జాబ్‌లో ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు ఏం రోల్ చేస్తున్నారు స్విగ్గీలో? స్విగ్గీలో ప్రెజెంట్ నేను సెర్చ్ ఆప్స్ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నా. కూల్, కూల్, కూల్. అయితే ఇప్పుడు బికాజ్ ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్, అంటే స్టూడెంట్స్‌కి చాలామంది డ్రీమ్ అనమాట స్విగ్గీలో లేదా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ అనమాట స్విగ్గీ మామూలుగా చూసుకుంటే. సో, హౌ యూ ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? ఆహ్, ఎందుకంటే అక్కడ మీరు చూసుకుంటే చాలా బాగా గ్రో అవ్వచ్చు. పెద్ద కంపెనీ, చాలా లెర్నింగ్స్ ఉంటాయి, ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి. వెన్ యూ ఆర్ లుకింగ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్, అంటే ప్లేస్‌మెంట్స్ కోసం ఇంటర్న్‌షిప్ రావట్లేదు. అండ్ నౌ యూ ఆర్ డూయింగ్ ఎట్ స్విగ్గీ. అండ్ హౌ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ నౌ? అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్? యాహ్! నిజంగా ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆహ్, నేనెప్పుడైతే ఒక జాబ్‌లో ప్లేస్ అవ్వాలి అనుకున్నానో ఆహ్, లైక్ ఇనిషియల్‌గా నాకు ఐటీ, నాన్ ఐటీ అని నిజంగా తెలీదు. లైక్ సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేరే అని అనుకునేదాన్ని. సో, డిగ్రీ అయిన తర్వాత ఏదైనా ఒక కంపెనీలో ప్లేస్ అవ్వాలి అన్నట్టే ఉండేదాన్ని. తర్వాత ఎప్పుడైతే నాకు కంపెనీలో ప్లేస్ అయ్యానో అది ఇంతకీ నాన్ ఐటీ అనమాట. సో, అక్కడికెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇది నాన్ ఐటీ, ఐటీ అనే డిఫరెన్స్ ఉంటుంది అని సాఫ్ట్‌వేర్‌లో. సో, ఆ టైంలో నేను స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడైతే మనం ఐటీకి షిఫ్ట్ అయితే మనకి గ్రోత్ బావుంటుంది అండ్ నాలెడ్జ్ వస్తుందని. సో, మెల్లిగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి అండ్ అలా చాలా ఎంఎన్‌సీస్ కంపెనీస్ గురించి తెలిసాయి. అండ్ దాని తర్వాత అప్పుడు నేను లైక్ గూగుల్, లైక్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్‌లో ప్లేస్ అవ్వాలి అని అనుకునేదాన్ని. తర్వాత నేను ఫైనల్లీ ల్యాండ్ అయింది కూడా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని తెలిసాక నికట్. యాహ్! సో, ఐ ఫెల్ట్ సో ఇట్ హ్యాపీ. ఈస్ ఆల్సో ఎ ప్రొడక్ట్. యాహ్! 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 కూల్, ఇట్ కూల్. ఆల్సో ప్రొడక్ట్. గ్రేట్ జర్నీ అండి. గ్రేట్ జర్నీ. యాహ్! థాంక్ యూ Yes, సో మచ్. Swiggy is, yeah, yeah. So, like you had like achieved the dream of 99 like percent of students. సో వాళ్ళందరినీ ఇప్పుడు మీరు గైడ్ చేయాలనుకుంటే బికాస్ వాళ్ళు కన్ఫ్యూజన్‌లో ఉంటారు. అది చేయాలా? ఇది చేయాలా? అని చెప్పేసి. అండ్ నాకు కొన్ని లాస్ట్ ఫ్యూ ఆఫ్ ద పాడ్‌కాస్ట్స్ నుంచి అయితే నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోండి. మీరు ఎలాగైతే చేసుకున్నారో స్టాటిస్టిక్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంది. దాని రిలేటెడ్ ఏమున్నాయి అని చెప్పి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు ఓకే. మీ ఫ్రెండ్ వచ్చి ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పారు. కూల్. నౌ ఇప్పుడు ఇలానే వీళ్ళు కూడా ఓకే. వీళ్ళు డేటా అనలిటిక్స్ వైపు ఫిక్స్ అయ్యారు. వీళ్ళు కొంచెం స్టాటిస్టిక్స్ పర్లేదు అనేసి అనుకున్నారు. నౌ వి విల్ మేజర్‌లీ డిస్కస్ అబౌట్ హౌ వాస్ యువర్ ఎంటైర్ జర్నీ ఇన్ లైక్ టువర్డ్స్ స్విగ్గీ. ఏం చేశారు? ప్రాజెక్ట్స్ ఎటువంటివి చేశారు? అండ్ ఆల్. సో, ఇప్పుడు ఆహ్, మనం ఫస్ట్ ఆ స్విగ్గీలో మీరు ప్రెజెంట్ ఏం రోల్ చేస్తున్నారు అనేది దాని గురించి డే టు డే టాస్క్ ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడేసుకొని బికాజ్ అది తెలిస్తే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఓకే. మేము స్విగ్గీలోకెళ్తే ఇలా చేస్తాము అని చెప్పేసి అనుకుంటారు కదా! సో, మీ రోల్ యాక్చువల్‌గా డే టు డే వర్క్ ఎలా ఉంటుంది స్విగ్గీలో? దాని గురించి చెప్తే లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్స్. ఓవర్ టు యూ. యాహ్! యాక్చువల్లీ స్విగ్గీ ప్రాసెస్ అంతా కూడా నేను వర్క్ చేసేదంతా ప్రొడక్ట్ బేస్డే ఉంటది. లైక్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సైడ్ అనమాట నాది. సో, ఇటువైపు ఎలా ఉంటుంది అంటే లైక్ ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక ప్రొడక్ట్ కోసం కస్టమర్ సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇనిషియల్‌గా చూసేది సెర్చ్ కోసం. రైట్. సో, ఎప్పుడైతే వాళ్ళు ఆహ్, సెర్చ్ చేస్తారో మేబీ చాలా మిస్టేక్స్ రావచ్చు సెర్చ్ చేసేటప్పుడు లైక్ ఎనీ టైపోస్ ఆర్ ఎనీ ఎర్రర్స్ వైల్ సెర్చింగ్ ఎనీ ప్రొడక్ట్ రైట్. మనం ఎగ్జాక్ట్‌గా ప్రొడక్ట్ వర్డ్స్ అనేవి సెర్చ్ చేస్తామని చెప్పలేము కదా! సో, ఎప్పుడైతే ఒక కస్టమర్ రాంగ్ స్పెల్లింగ్ ఎంటర్ చేస్తారో లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్‌గా లేకపోవడం అలా కూడా జరగొచ్చు కదా కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, అప్పుడేమవుతుందంటే సెర్చ్ ఇంజిన్‌కి అది అర్థం కాదనమాట అసలు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు కస్టమర్ అనేది.
సో, వాటన్నిటిని మేము అనలైజ్ చేసి ఒక సెర్చ్ ఇంజిన్‌కి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ప్రొడక్ట్ ఇంటెన్షన్ అని చెప్పి మేము సెర్చ్ ఇంజిన్‌కి అర్థమయ్యేలాగా వి విల్ గివ్ సమ్ క్లారిటీ టు దట్ సెర్చ్ ఇంజిన్ యాక్చువల్లీ. కూల్. గ్రేట్. సో, అంటే సెర్చ్ ఇంజిన్ అంటే ఆఫ్‌కోర్స్ సెర్చ్ గురించి మాట్లాడాలంటే గూగుల్ ఈస్ వన్ ఆఫ్ ద లీడ్ బీస్ట్ ఇన్ లైక్ ఎంటైర్ వరల్డ్. సో, దట్ ఈస్ ఎంటైర్‌లీ బేస్డ్ ఆన్ ద సెర్చ్ ఇంజిన్. సో, ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ ఎ గ్రేట్ రోల్ చెప్పాలంటే. బికాజ్ నేను కూడా నా ఒక ఇంటర్న్‌షిప్‌లో ఒక స్పెసిఫిక్ సెర్చ్ మీద వర్క్ చేశాను. అండ్ దెన్ నాకు కూడా చెప్పేవారనమాట. సో, గ్రేట్. నౌ యూ ఆర్ ఇంటూ దిస్. నౌ లెట్స్ టాక్ అబౌట్ యువర్ కోడింగ్ జర్నీ. మీరు ఓడెన్ స్కూల్ అని చెప్పేసి చెప్పారు కదా! సో, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్ ఇన్‌స్టిట్యూట్. మామూలుగా చూసుకుంటే ఎవరిదైనా కూడా కోడింగ్ జర్నీ మేము స్టార్ట్ చేయాలి. మాకు యూట్యూబ్‌లో ఆ రిసోర్సెస్ దొరకట్లేదు. ఈ రిసోర్సెస్ దొరకట్లేదు. మేము స్టక్ అయిపోయాము. అది ఇది అని చెప్పేసి చాలా సిట్యుయేషన్స్‌లో ఉంటారు. సో, వాళ్ళందరికీ వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు టువర్డ్స్ దిస్ డేటా అనలిటిక్స్. సో, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్కిల్ నాకు తెలిసిన స్కిల్స్ ఏంటంటే పైథాన్ అని చెప్తారు, ఎస్‌క్యూఎల్ అని చెప్తారు, ఎక్సెల్ ఏదైతే ఉంటుందో వర్డ్, ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అది. నెక్స్ట్ ఇంకా ఒక విజువలైజేషన్ టూల్ అని చెప్పేసి చెప్తారు నేర్చుకోమని డేటా అనలిటిక్స్ వైపు. నౌ విత్ దీస్ స్కిల్స్ మీరు అసలు ఏమేం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు? అండ్ వాట్ ప్రాజెక్ట్ హెల్ప్డ్ యూ టు గెట్ ఎ జాబ్ ఇన్ స్విగ్గీ? అది ఎక్కడ బిల్డ్ చేశారు? దాని గురించి డీటెయిల్స్, ఎలా బిల్డ్ చేశారు అనే దాని గురించి మాట్లాడండి. సో, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండేవి? ఒక ప్రాజెక్టేనా లేదా మల్టిపుల్ ఉండేవా? ఆటిల గురించి మీరు చెప్పొచ్చు. యాహ్! నేను అంటే చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను. లైక్ మోర్ దాన్ 10, 15 ప్రాజెక్ట్స్ చేశాను. ఇంక్లూడింగ్ ఆల్ అంటే ఎక్స్‌క్లూడింగ్ మినీ ప్రాజెక్ట్స్ నేను 10+ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైతే మినీ ప్రాజెక్ట్స్ చేశానో అసలు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో నాకు ఐడియా వచ్చింది. సో, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పనే ముందు నౌ మీరు ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్‌గా చేసుకునేవారా? బికాజ్ యూ ఆల్రెడీ మెన్షన్డ్ దట్ మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేవారని. అంటే ఇది ఇచ్చేస్తారు. ఇది ఒక ప్రాజెక్ట్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ గురించి చెప్తారా నాకు బేసిక్‌గా? ప్రాజెక్ట్ దాని గురించి. హౌ ఇట్ ఈస్ డన్? యాహ్! ఇప్పుడు ఫస్ట్ ఎస్‌క్యూఎల్ స్టార్ట్ అయితే వాళ్ళు ఒక బేసిక్ అండ్ ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కింద డివైడ్ అయి ఉంటది వీళ్ళది ఫస్ట్ ఇనిషియల్‌గా. సో, అప్పుడు మనం బేసిక్ లెవెల్‌లో ఒక మినీ ప్రాజెక్ట్ అండ్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఒక ప్రాజెక్ట్ అండ్ అసైన్‌మెంట్స్ కూడా ఉంటాయి మళ్ళీ. సో, అప్పుడు ఇవన్నీ చేసేటప్పటికే మనకి ప్రాక్టీస్ అయిపోతుంది. ఒక స్కిల్ అనేది మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది. దాని తర్వాత అలా అన్ని స్కిల్స్ నేర్చేసుకొని వాటి మీద మినీ ప్రాజెక్ట్స్ చేసి అండ్ మళ్ళీ ఆ మినీ ప్రాజెక్ట్స్‌ని మనం వాళ్ళకి ప్రెజెంట్ చేయడం వల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వస్తాయి. దాని తర్వాత ఫైనల్లీ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాక అప్పుడు వీళ్ళు మనకి క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తారు. సో, ఇవి పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట ఇవి. యాహ్! మేజర్ ప్రాజెక్ట్స్. సో, దీంట్లో మనం ఓన్‌గానే చేయాలనమాట. చేసి మనం ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది వస్తదనమాట. గ్రేట్. నౌ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. దెన్ లెట్స్ గో టు యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. అది సరిపోతుంది నాకు తెలిసి. ప్రాజెక్ట్స్ గురించి కొంచెం డెప్త్‌గా మాట్లాడుకుందాం. బికాజ్ ఓకే, మీరు స్కిల్స్ నేర్చుకున్నారు. ఎస్‌క్యూఎల్‌లో మీరు చెప్పారు వర్క్ బెంచ్ యూజ్ చేసి సంథింగ్ చేశారని చెప్పి. ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తే ఇట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్. అండ్ దెన్ ఫైనల్‌గా క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్, అదే మెయిన్ ప్రాజెక్ట్ మీరేం చేశారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓవర్ టు యూ. సో, ఫస్ట్ ఎస్‌క్యూఎల్ యూజ్ చేసి నేను అమెజాన్ సేల్స్ అనాలిసిస్ చేశాను. సో, అంటే అమెజాన్ సేల్స్ అనాలిసిస్ అంటే అమెజాన్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, మొత్తం ఈ ప్రాజెక్ట్ అనేది అసలు ఎంత రెవెన్యూ వచ్చింది, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి, అండ్ దాంట్లో ఎక్కువ ఫీమేల్ కస్టమర్స్ ప్రొడక్ట్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారా? లేకపోతే మేల్ ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారా? ఈ అనాలిసిస్ చేసాము. అండ్ ఎక్కువ టాప్ 5 కస్టమర్స్ ఎవరు పర్చేస్ చేశారు? ఇలాంటివన్నీ మేము అనాలిసిస్ చేసి ప్రాజెక్ట్‌లో ప్రెజెంట్ చేసాం. యాహ్! దిస్ ఈజ్ ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద పైథాన్ ప్రాజెక్ట్. ఇది ఓటీపీ ఈమెయిల్ వెరిఫికేషన్ అనమాట. లైక్ వన్ టైమ్ పాస్వర్డ్ మనకి తెలుసు కదా! వెరిఫికేషన్
లైక్ పాస్వర్డ్, Yes. కోడ్. Hmm. సో, ఇది వెరిఫై అవ్వాలి అంటే మనకి ఎస్ఎంటీపీ అనేది ఇంపార్టెంట్. సో, దాన్ని యూజ్ చేసుకొని నేను ఈ ప్రాజెక్ట్ చేశాను. ఓటీపీ ఈమెయిల్ వెరిఫికేషన్. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ నేను అప్లైడ్ స్టాటిస్టిక్స్ ప్రాజెక్ట్ కూడా చేశాను. సో, దాంట్లో మనకి ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనేది ఉంటది. సో, దాంట్లో లైక్ చాలా లైక్ మీన్, మీడియన్ మోడ్ ఇవన్నీ ఇవన్నీ మనం చాలా ఈజీ అనుకుంటాం. కానీ ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేయాలి మీన్, మీడియన్ మోడ్ అనేవి మనకి అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో చాలా క్లారిటీ వస్తుంది. సో, అది యూజ్ చేసి ఒక మినీ ప్రాజెక్ట్ చేశా. అండ్ నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఐ హావ్ డన్ ల్యాప్‌టాప్ ప్రైస్ ప్రిడిక్షన్. లైక్ ల్యాప్‌టాప్ ప్రైస్ ప్రిడిక్షన్ అంటే లైక్ ల్యాప్‌టాప్ యొక్క ఫీచర్స్‌ని బట్టి, దాని యొక్క క్వాలిటీని బట్టి మనకి దాని యొక్క ప్రైస్ ఎంతో ప్రిడిక్ట్ చేయాలి అంటే దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి అది దాని యొక్క ప్రైస్ అనేది మనకి ఇస్తదనమాట. నెక్స్ట్ పవర్ బిఐ యూజ్ చేసి కాఫీ యొక్క క్వాలిటీ అనాలిసిస్ చేశాను. లైక్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్‌లో అంటే దాని యొక్క వెదర్ కండిషన్స్‌ని బట్టి కాఫీ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది. సో, దాని యొక్క టేస్ట్ అండ్ దాన్ని బట్టి సేల్స్ ఎక్కువ ఏది జరుగుతున్నాయి. అండ్ కాఫీని మనం రోస్ట్ చేసేటప్పుడు కూడా దాని యొక్క టెంపరేచర్ వీటన్ని బేసెస్ మీద నేను ఒక కాఫీ అనాలిసిస్ రిపోర్ట్ జనరేట్ చేశా యూజింగ్ పవర్ బిఐ. అండ్ నౌ ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు ద యువర్ జూనియర్స్ బేసికల్లీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వాట్ వుడ్ యూ సజెస్ట్? బికాజ్ దే ఆర్ ఆల్సో లైక్ స్ట్రగ్లింగ్ టు గెట్ సమ్ జాబ్. ఇప్పుడు వాళ్ళందరికీ మీరేం సజెస్ట్ చేస్తారు? ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ టు లెర్న్ దే స్కిల్స్. యాక్చువల్లీ యాహ్! ఫస్ట్ ఎప్పుడైతే ఐటీ సైడ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మన ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన ఇంట్రెస్ట్ ఏంటో మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఫాస్ట్‌గా దాంట్లో ఆ ఫీల్డ్‌లో ఇంప్రూవ్ అయ్యి మనం ఏ లెవెల్‌కైనా అచీవ్ అవ్వగలం. సో, ఫస్ట్ మనకి డ్రీమ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి డ్రీమ్ ఉంటుందో అప్పుడే మనం దాన్ని యాక్షన్‌లో పెడతాం. సో, యాక్షన్స్ అనేవి ఖచ్చితంగా మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో, ఫస్ట్ మనమైతే ఒక ఇనిషియల్ స్టెప్ తీసుకోవాలి దేనికైనా సరే. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో వీ హావ్ టు టేక్ ద ఇనిషియల్ స్టెప్ అండ్ దెన్ వీ కెన్ సీ ద రిజల్ట్స్ ఆటోమేటికల్లీ. కూల్, కూల్, కూల్. క్రేజీ జర్నీ, క్రేజీ జర్నీ. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. బేసికల్లీ ఒకవేళ మీరు సజెస్ట్ చేద్దాం అనుకుంటుంటే ఎలాగైతే మీ ఫ్రెండ్ మీకు సజెస్ట్ చేసిందో వాట్ వుడ్ యూ సజెస్ట్? ఒకవేళ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వమంటారా? లేదా సొంతగానే చదివేసుకోమంటారా? ఏం చెప్తారు మీ జూనియర్స్‌కి? అంటే నేను స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకోలేకపోతున్నాను. ఐ వాంట్ సపోర్ట్, గైడెన్స్ కావాలి నాకు స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అంటే దెన్ ఐ విల్ సజెస్ట్ టు జాయిన్ ద ఇన్‌స్టిట్యూట్. ఒకవేళ నేను నేర్చుకోగలను అనుకుంటే యూ కెన్ లెర్న్ ఇన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్ అండ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో వీ కెన్ మనం అప్రోచ్ అవ్వచ్చు యూట్యూబ్‌ని గూడా. సో, అంటే మనకి ఒక డౌట్ క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల వి ఆర్ చూసింగ్ టు టేక్ ద ఇన్‌స్టిట్యూట్. ఇఫ్ వీ కెన్ క్లారిఫై అవర్ డౌట్స్ బై అవర్ సెల్వ్స్ దెన్ వీ కెన్ లెర్న్ త్రూ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్. బికాజ్ నాకు కూడా తెలుసు. అంటే హర్షిత నేను కూడా ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ఏదైనా చేస్తుండేవాడినో మై సీనియర్స్ ఆర్ హూఎవర్ ఆర్ దేర్ దే ఆల్రెడీ నో దోస్ స్కిల్స్ ఆర్ ఫ్రేమ్‌వర్క్స్ అనొచ్చు, లాంగ్వేజెస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో, ఒక గైడెన్స్ ఉంటే బావుంటదేమో అనేసి అనిపించేదనమాట. అఫ్‌కోర్స్ ఇది మీ చాయిస్. ఒకవేళ ఆహ్, రావాలి, మేము కష్టపడుతున్నాం, స్కిల్స్ ఉన్నాయి, కానీ మాకు కంపెనీస్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు, అవి రావట్లేదు, ఇవి రావట్లేదు అంటే అఫ్‌కోర్స్ యూ నీడ్ అ గైడెన్స్. అంటే మీ జర్నీకి తీసుకెళ్ళే కార్‌లా అనుకోవచ్చు. మీరు నడుచుకొని వెళ్తారో, కార్ మీద ఎక్కి కూర్చొని వెళ్తారో. దిస్ కార్ ఈజ్ లైక్ ఓడిన్ స్కూల్ అండ్ రెస్ట్ ఈజ్ అప్ టు యూ. రిసర్చ్ చేయండి మీ సైడ్ నుంచి మీరు. అన్నీ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ స్వరూప్. సో, చూసుకున్నారు కదా! ఇన్ దిస్ పాడ్‌కాస్ట్ వాట్ వి హావ్ షేర్డ్ ఈస్ ఫస్ట్ డేటా అనలిస్ట్ ఒకవేళ మీరు అవ్వాలనుకుంటున్నారంటే స్టాటిస్టిక్స్ ఉండాలి. అంటే అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనేసి అనొచ్చు. దెన్ పైథాన్, ఎస్‌క్యూఎల్ అండ్
దాని తర్వాత ఎక్సెల్ అనేది ఉండాలి. ఎక్సెల్ కూడా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఒక విజువలైజేషన్ టూల్ అనేది ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. అండ్ పైథాన్ మీరు అడ్వాన్స్‌గా నేర్చుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మీకు ఇలాంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో స్విగ్గీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో కూడా మీరు వెళ్ళొచ్చు. నౌ ప్రాజెక్ట్స్ గురించి వస్తేప్పటికి కూడా మనం పైథాన్‌లో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎస్‌క్యూఎల్‌లో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పవర్ బిఐ టూల్‌లో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైట్. అలానే మన ఎక్సెల్‌లో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్‌లో ఏం ప్రాజెక్ట్ ఉంది అనేవన్నీ కూడా మనం డీప్‌గా చూసాము. అండ్ దెన్ వి ఆల్సో సా ద ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆఫ్ స్విగ్గీ. బేసిక్‌గా ఒక డేటా అనలిస్ట్‌కి ఎలా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటది అని చెప్పి మొత్తం అంతా కూడా మనం చూసాము. సో ఇప్పుడు నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ హస్లింగ్. సో ఇప్పుడు మీరేం చేస్తారు? ఇంకా మొదలు పెట్టాలన్నమాట. ఈ స్కిల్స్ నేర్చుకోవడం, ప్రాజెక్ట్స్ చేయడం అండ్ కంపెనీలో కూర్చొని జాబ్ తెచ్చుకోవడం. ఒకవేళ మీకు ప్లేస్‌మెంట్ సపోర్ట్ కావాలి, మేము స్టక్ అయిపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అనేసి అనుకుంటుంటే ఖచ్చితంగా ఓడిన్ స్కూల్‌ని అయితే చెక్‌ఔట్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ పాడ్‌కాస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నాము. అండ్ వి ఆర్ యాక్చువల్లీ సీయింగ్, ఒకవేళ మనం చూసుకుంటే వాళ్ళ వెబ్‌సైట్ 500+ కంపెనీస్ వాళ్ళతో పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారు. ప్లస్ అలానే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఏదైతే మిగిలిన కోర్సెస్, మిగిలిన ప్రోగ్రామ్స్, మిగిలిన ఇన్‌స్టిట్యూట్స్ లాగా నార్మల్ జస్ట్ స్కిల్స్ నేర్పించేసి వదిలేసేటట్టు కాదు వీళ్ళు. వీళ్ళు ప్రెజెంటేషన్స్ చేయమంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. ప్లస్ అలానే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. రెజ్యూమే ప్రిపరేషన్ చేపిస్తారు. అండ్ డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఈమెయిల్‌లో డౌట్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ అలానే ఇక్కడ చదివిన స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ అండ్ ఏదైతే వీళ్ళ కరిక్యులమ్ ఉందో అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తుంటది. ప్లస్ మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలి అని తెలుసుకోవాలనుకున్నారంటే వీళ్ళ కరిక్యులమ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఏవైతే కోహోర్ట్స్ స్టార్ట్ అవుతాయో అవి ఇక్కడ మీకు డేట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో చెక్‌ఔట్ చేసుకోండి. డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. సో మేము నేర్చుకోవాలి, మాకేదైనా ఇన్‌స్టిట్యూట్ కావాలి అనేసి అనుకుంటుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ దట్ ఐ వుడ్ బి సజెస్టింగ్. నేను కూడా సక్సెస్ స్టోరీస్ చూసి ఐఎమ్ యాక్చువల్లీ నేను అక్కడికి విజిట్ చేశా కూడా కాబట్టి నేను యాక్చువల్లీ చెప్పగలను. సో ఎక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.